వెల్కమ్ టు సివోడెస్. నేను మీ వెంకటేష్ కడకంచి. 300 డివిజన్లు, 12 జోన్లు, 60 సర్కిళ్ళు. ఇది మన మహా హైదరాబాద్ సరికొత్త రూపం. గ్రేటర్ను మించిన బాహుబలి దృశ్యం. ఎప్పుడో 4 శతాబ్దాల కిందట కులీ కుతుబ్ షా నిర్మించిన ఈ నగరం ప్రపంచంలో అతిపెద్ద నగరాల్లో ఒకటిగా విరాజిల్లింది. దేశంలో ఢిల్లీ, ముంబై, కలకత్తాలను కూడా మించిపోనుంది. 5 జిల్లాల్లో కొన్ని పూర్తిగా, మరికొన్ని స్వల్పంగా హైదరాబాదులో విలీనం కానున్నాయి. 47 మండలాలు, 311 గ్రామాలు గ్రేటర్లో కలిసిపోనున్నాయి. 6 పార్లమెంట్ స్థానాలు, 28 అసెంబ్లీ సీట్లతో జిహెచ్ఎంసీ మినీ తెలంగాణను తలపించనుంది. ఒకవేళ వచ్చే సాధారణ ఎన్నికలలోపే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీ సీట్లు మరిన్ని పెరగనున్నాయి. అంటే మన తెలంగాణలోనే జిహెచ్ఎంసీ ప్రాంతం అత్యంత కీలకం కానుంది. మహారాష్ట్రకు ముంబై, కర్ణాటకకు బెంగళూరు, బెంగాల్కు కోల్కతాల తెలంగాణకు హైదరాబాద్ కానుంది. అంతేకాదు, మన రాష్ట్ర రాజకీయాలనే ఈ రాజధాని ప్రాంతమే శాసించనుంది. ఇక్కడ ఏ పార్టీ సత్తా చాటితే ఆ పార్టీయే రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టడం లాంఛనమే. అవును, ఔటర్ దాకా గ్రేటర్ విస్తరణ అంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మరో కీలక ముందడుగు పడింది. ఎన్నో ఆటంకాలను దాటుకొని విస్తరణ దిశగా దూసుకుపోతుంది మన హైదరాబాద్. బృహత్ నగరం డివిజన్ల పునర్విభజన అధికారికంగా పూర్తయింది. డివిజన్ల హద్దులు, పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో తుది నోటిఫికేషన్ విడుదలైంది. జోన్లు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేస్తూ 12 జోన్లు, 60 సర్కిళ్ళు, వాటి పరిధిలోని డివిజన్ల పేర్లతో ప్రభుత్వం 292 జీవోను విడుదల చేసింది. దీంతో నూతన జోన్లు, సర్కిళ్ల ఏర్పాటు ప్రక్రియ అధికారికంగా పూర్తి అయినట్టే. పాత జిహెచ్ఎంసీ పరిధిలో ఎల్బీ నగర్, చార్మినార్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్ పేర్లతో 6 జోన్లు ఉండగా పునర్విభజనలో పరిపాలనలో సౌలభ్యం కోసం కొత్తగా మల్కాజ్గిరి, ఉప్పల్, శంషాబాద్, రాజేంద్ర నగర్, గోల్కొండ, కుత్బుల్లాపూర్ జోన్లను ఏర్పాటు చేశారు. డివిజన్ల పునర్విభజన, జోన్లు, సర్కిళ్ల పునర్వ్యవస్థీకరణను ఎంత వేగంగా పూర్తి చేశారో అంతే వేగంగా కొత్త జోన్లను ఐఏఎస్ అధికారులను జోనల్ కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ ఒక్క ఉదాహరణ చాలు గ్రేటర్ విస్తరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా ముందుకెళ్తుందో అర్థం చేసుకోవడానికి. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఏ క్షణానైనా నగారం మోగేందుకు సర్వం సిద్ధమైంది. అవసరమైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందే ఈ ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన పనే లేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లు కొంత అడ్డంకిగా మారాయి. ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలోనే చర్చించనుంది ప్రభుత్వం. అదే సమయంలో గ్రేటర్ ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు లేవు. హైకోర్టు కూడా డివిజన్ల పునర్విభజనకు అడ్డు తగలబోమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో గ్రేటర్ వార్కు సైరన్ మోగినట్టు. ప్రస్తుతం పాలక మండలి గడువు ఫిబ్రవరితో ముగుస్తున్న నేపథ్యంలో ఆ వెంటనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ మార్చి నెలలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి కాబట్టి వాటి తర్వాత ఎన్నికలకు వెళ్ళొచ్చు. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే గ్రేటర్ వార్కు గరిష్టంగా 3 నుంచి 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ ఎన్నికల్లో 300 డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. పాత బస్తీ ప్రాంతంలో ఎంఐఎం అభ్యర్థులు సత్తా చాటడం ఖాయమే. అంటే ఈ ఎన్నికల్లో దాదాపు తక్కువలో తక్కువ 1200 మంది అభ్యర్థులు గట్టిగా పోటీ పడే అవకాశం ఉంది. ఈ స్థాయిలో పోటీ ఉంది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవాలి. వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న నాయకులు ముందుగా వారి అధిష్టానాలను ప్రసన్నం చేసుకోవాలి. ఆ తర్వాత జనాల్లోకి వెళ్ళాలి. ఇందుకోసం ఎన్నో వ్యూహాలు అవసరం. సోషల్ మీడియా సపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులారా వెంటనే రంగంలో దిగండి. ఒక్కరోజు ఆలస్యం చేసినా పోటీలో మీరు వెనకబడినట్టే. ఈ 3-4 నెలల సమయం మీకు అంది వచ్చిన అవకాశం. ఇది ఇవాళ సివోడెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి V5 న్యూస్.